తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను మారాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రజల పక్షా నుండి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. నిన్న మనం చూసాం. నిన్న శ్రీ సిటీకి ముఖ్యమంత్రి గారు పోయారు, చంద్రబాబు నాయుడు గారు. రైల్వే కోడూరులో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మా పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. అంటే ఎట్లా ఉంది అనేటువంటిది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో కూడా గతంలో అంగన్వాడీ వాళ్ళు సమస్యల మీద పనిచేయాలంటే, ఉద్యోగులు పనిచేయాలంటే ముందుగా అరెస్టులు చేసేవారు. చంద్రబాబు నాయుడు ఇది నేర్పించాడు. తర్వాత ప్రభుత్వం కూడా అది అవలంబించింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజా ఉద్యమాలు నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసేదానికి ఒక ప్రయత్నం చేసేదానిలో భాగంగానే నిన్న బుచ్చి మండలంలో గురునాథం గారిని అక్రమ అరెస్టులకు నిరసనగా కార్యక్రమం జరిగింది. అందరూ రైతులు పాల్గొన్నారు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొని ఇది అక్రమ కేసుల్ని తొలగించండి అనేటువంటిది మాట్లాడారు. అయితే ఆ ర్యాలీ సందర్భంగా ఎవరైతే ర్యాలీ చేశారో మళ్ళీ కేసు, ఈరోజు మళ్ళీ కేసు పెట్టి అట్లాంటి ప్రయత్నం ఇక్కడ ఉండేటువంటి అటు బుచ్చి పెనుబల్లి కానీ, దామనముడికి కానీ, ఎల్లాయిపాళెం కానీ ఈ ప్రాంతాలు ఎడవలూరు బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ కోవూరు నియోజకవర్గం ఉంటే వీళ్ళందరి మీద కక్షగట్టి కేసులు పెట్టేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి లేదా ఎమ్మెల్యేలు అనేక మంది ఓడిపోవటానికి ఇలాంటి కారణాలే, ప్రజాపక్షం మీద ఉండేటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, దాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇది మానుకోకపోతే మేము రేపు జిల్లా కమిటీ ఉంది మాట్లాడి అన్ని మండల కేంద్రాల్లో మీ యొక్క వైఖరి, ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కమ్యూనిస్టుల మీద పనిగట్టుకొని కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పోలీసు వైఖరిని కూడా ఖండిస్తూ, ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ, మన కిసాన్ సభలో ఒకసారి పరిశ్రమలు పెట్టబోతే దాన్ని వ్యతిరేకిస్తే అరెస్టులు, ముందస్తు అరెస్టులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ మీ విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. అనివార్యంగా మీరు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి పోలీసులు కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో మీ యొక్క భూస్థాపితం అవుద్ది రేపు రాబో ఎన్నికలు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం.